కృష్ణ భువనైక మోహన శ్రీకృష్ణ భువనైక మోహన దొరనీగా దొరనీగా శ్రీకృష్ణ భువనైక మోహన రాకాసులనే పరిమార్చెదవో రాక్షసత్వమే పరిహరించెదవో రాకాసులనే పరిమార్చెదవో రాక్షసత్వమే పరిహరించువో పంపిస్తాను గుర్తురావట్లేదు దిక్కు. ఓకే సార్. ఆయన సెట్ తీసుకుంటాడు, ఇది చూసుకుంటాడు. ఈనాటి వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయినటువంటి పెద్దలు అప్పయ్య శాస్త్రి గారు, ఈ సురభి నాట్య కళామండలి అధ్యక్షులు కొండలరావు గారు, మోడల్ స్కూల్ పీజీటీ మిత్రులు ప్రధానన్న గారు, మా ఆత్మీయ మిత్రులు గట్టు వెంకటేశ్వర గారు, రాజు నాకు అత్యంత ఆనందు శిష్యుడు మిత్రుడు, మీడియా మిత్రులారా, గత వారం రోజుల క్రితం జనగామ ప్రభంజనం నాటకోత్సవాలు చాలా అద్భుతంగా నిర్వహించుకొని పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ప్రకటించి మీ అందరి సహాయ సహకారాలతో అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్న సందర్భంగా మళ్ళీ మీ అందరితో కలవడం చాలా సంతోషంగా ఆనందంగా నేను ప్రకటిస్తున్నాను. అదే దాని కొనసాగింపుగా వచ్చే నెల కాకుండా మే కాకుండా జూన్ 20వ తేదీన మరి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని మరొక కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మరి నాకు ఆత్మీయ కుటుంబంగా మరి ఈ మధ్య కాలంలోనే ఏర్పడినటువంటి సురభి పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా, సార్ మీకు మేము ఏదైనా ఒక కానుకను సమర్పిస్తామంటే నేను చెప్పాను, బర్త్డే సందర్భంగా మరి మీరు ఏదన్నా ఏం ప్రకటిస్తారో మరి ఏమి ఇస్తారో అంటే, ఏం లేదు సార్ నాటకం వేస్తాం, నాటకం వేసినా కూడా జనగామ బేస్డ్గానే వేయాలి, జనగామ కళాకారులనే నేను దాంట్లో ఇన్సర్ట్ చేస్తానని చెప్పినప్పుడు వారు ఒక మంచి నాటకాన్ని సూచించారు. అదే ఈరోజు అంకురార్పణ, దాన్ని ఈరోజే మేము ప్రారంభంగా తీసుకున్నాం. ఆడిషన్ దానికోసం ప్రకటన చేశాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ముందు ప్రకటించుకున్నటువంటి భువన విజయం కాకుండా దాన్ని
దానికి కొన్ని టెక్నికల్గా మనకు కొంత ఇబ్బందులు వచ్చిన దృష్ట్యా కొద్దిగా మార్పు చేసి అదే కృష్ణదేవరాయల నాటకాన్ని మరి ఇప్పుడు విశ్వనాథ విజయంగా దాన్ని మార్పు చేసుకొని ఈనాడు ఆడిషన్స్ పూర్తి చేసుకున్నాం. పాత్రల పంపిణీ అయింది. మరి ఆ మేరకు కొంత వర్క్ ప్రోగ్రెస్ అయింది. ఇది రెండవ విజయానికి మరొక అడుగు పడ్డది. దీన్ని మరి మిత్రులందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ పాత్రలను మరి తీసుకున్నారు, యాక్సెప్ట్ చేసిండ్రు. మరి మళ్ళీ మనకు కనీసం వారంలో 2 రోజుల పాటు ఈ మనం రిహార్సల్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది సంకల్పం. పెద్దలు కొండలరావు గారు మరి చాలా ఉత్సాహంగా వారు ఎంతో శ్రమ కూర్చి మొన్నటి వరకు 3-4 నెలలు మనతోటే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 నెలలు కూడా మనతోటి మరి ఫాలో కావడానికి, మనల్ని ఫాలో అప్ చేయడానికి, మనల్ని ట్రైనప్ చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి వారు మనకు ముందుకు వచ్చిండ్రు. పెద్దలు కొండలరావు గారి స్ఫూర్తి, మరి వారు పెద్ద సంగీత దర్శకులు. మీరు మొన్న చూశారు, ఎన్నో పాతాళ భైరవి, బాలనాగమ్మ లాంటి మరి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా వారు చేసినటువంటి సంగీతం, సినిమా సంగీతాన్ని మనము మరిపించారు. అట్లాంటి గొప్ప విద్వాంసుడు మనకు దొరకడం మన అదృష్టం. వారి ద్వారా మనం అన్నీ కూడా మరి పరిపూర్ణంగా నేర్చుకొని మనం ఎంతో ముందుకు పోవాలి. కళారంగంలో మనం మనదైనటువంటి పాత్రను మరి మనం ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంగా మరి దీన్ని అవకాశంగా తీసుకోవాలి. మరి నేను వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారు నాకు కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని, నా ప్రోత్సాహాన్ని వారు తీసుకుంటూ వారు మళ్ళీ నాకు ఇస్తున్నటువంటి పేరు ప్రతిష్టలను మరి నేను కూడా గర్విస్తున్నా, వారి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరి ఈ రకంగా మనం అందరం కలిసి ఒకే త్రాటి మీద ఉండి, ఒకే మాట మీద ఉండి ఈ కళారంగాన్ని జనగాంలో అద్భుతంగా ముందుకు తీసుకుపోదామని చెప్పి మరి ఈ సందర్భంగా మరి 20వ తేదీన జరిగే జూన్ 20వ తేదీన మరి నిర్వహించుకునేటువంటి ఈ విశ్వనాథ విజయాన్ని ప్రజల అందరి చేరువలోకి తీసుకుపోయి ప్రజలకు ఆ మేరకు ప్రచారాన్ని ఇచ్చి మరి అద్భుతంగా ఆనాటి ప్రదర్శనను నిర్వహించి మరి రెండవ విజయాన్ని కూడా మనము నెల్లూట్ల ఫౌండేషన్ పక్షాన చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని మరొకసారి ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.